తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మీరు ఖడ్గమాల గురించి చెప్తూ ఉంటే మన సదాశివ కుటుంబ ప్రేక్షకులందరూ, సభ్యులందరూ అసలు విపరీతంగా స్పందిస్తున్నారండి. అవునండి, ఖడ్గమాల ఎప్పుడు మీరు మాకు చెప్తారు అన్నట్టుగా ఖడ్గమాలలో విశేషాలు తెలుసుకోవాలని చాలామంది ఎంతో ధైర్యం తెచ్చుకున్నారంట. ఖడ్గమాల మనం చదవచ్చా, ఎంత మంచి విషయం చెప్పారు అని మీరు చెప్పిన వివరణ బట్టి వాళ్ళు ఎంతో ఆత్మస్థైర్యంతో ఉన్నారు. అవునండి, మేము ఖడ్గమాల చదువుతాము అన్నది. ఆ ఖడ్గమాలలో మీరు సంస్కృత పండితులు కదా, పెద్ద పెద్ద గ్రంథాలన్నీ చూసి వివరిస్తున్నారు కదా, మాకు అందించాలని తేలిక భాషలో. అవునండి, మాకు అందించాలని తేలిక భాషలో. అలాంటిది ఇప్పుడు ఎంతవరకు మీరు వ్రాసారు, ఏమిటి అన్న విషయాలు మాకు చెప్పండి. తప్పకుండానండి. శ్రీమాత్రే నమః. ఖడ్గమాల స్తోత్రరత్నావళి అండి. శ్రీలక్ష్మి గారు, మీరు అడిగినట్టు నేను లలితా సహస్రనామానికి అంటే తేలిక భాషలో ఇలాగ ప్రజలకి అందుబాటులో ఉండాలని రాస్తున్న రోజుల్లోనే యాక్చువల్గా నాకు ఖడ్గమాలంటే నాకు ఒక పిచ్చండి. అసలు ఆ ఖడ్గమాల చదవందే నేను ఉండలేను ఏ రోజు కూడా. అలా ఖడ్గమాల చదవాల్సింది. పుట్టుకతో మీ తల్లిదండ్రులు అలవాటు చేశారు. నాన్నగారు కూడా ఉపాసనాపరులు, ఆయన ఎన్నో బుక్స్ రాశారు. అలాంటి కుటుంబంలో పుట్టి అది చేస్తూ ఉండి అది నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎందుకంటే అసలుకి నాకు ఇప్పటి కాలంలో అందరూ ఖడ్గమాల చదవచ్చా, ఖడ్గమాల చదివితే ఇలా అవుతుంది కదా, అలా అవుతుంది చెప్పే వరకు నాకు అసలు మనసులో ఆ విషయం అసలు తెలియదు మా ఎవరికి. ఎందుకంటే మీరన్నట్టుగా మేము శరన్నవరాత్రులు చేసే రోజుల్లో బంగారపు శ్రీచక్రానికి కుంకుమార్చన చేసిన వారు మీరు. అవునండి, ఇంకా దాని గురించి మనం ఆలోచించాల్సిన విషయం ఏముంది? ఆలోచించాల్సింది లేదు. అలవోకగా ఇట్లా మేమందరం కూర్చుంటే ముందు మా నాన్నగారు సంకల్పం అయిపోయిన తర్వాత లలితా నవరాత్రుల్లో, ఈ శరన్నవరాత్రుల్లో ముందు ఖడ్గమాల చదివేవారు. మేమందరం చుట్టూతా కూర్చొని ఆ బంగారపు శ్రీచక్రానికి కుంకుమ పూజ, పుష్పాలతో పూజ మొదలుపెట్టేవాళ్ళం. అప్పటి నుంచి మాకు ఖడ్గమాల అలా జీర్ణించుకుపోయింది. ఇప్పుడు ఏమిటో రకరకాలుగా అన్ని చోట్ల వింటున్నాం, ఖడ్గమాల చదవకూడదు, ఖడ్గమాల చదివితే ఉపదేశం ఉండాలట కదా, ఇవి అని. ఏది ఏమేనండి, ఆ దైవ సంకల్పంగా మాకు మా నాన్నగారు ఉపదేశించేశారు మాకు అన్ని ఖడ్గమాల, త్రిశతి. అవును, మీకు ఉపదేశించారు కాబట్టి మీరు ధైర్యంగా చదువుతున్నారు. మాకు ఏ గురువులు లేరు, మేము ఏ ఉపదేశాలు తీసుకోలేదు. మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది మీరు వివరించండి. శ్రీలక్ష్మి గారు, మీలాంటి వారందరికీ కూడా నాలాంటి గురువు గారు దొరకచ్చు కూడా. కొందరు అడుగుతున్నారు, మిమ్మల్ని మేము గురువుగా భావించవచ్చా అని. అవునండి, చాలామంది మనకి కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఖడ్గమాల చెప్పిన తర్వాత మాకు చాలా ధైర్యం వచ్చింది, ఈ శుక్రవారం నుంచి మొదలు పెట్టుకుంటాం ఖడ్గమాల అని కూడా చాలా మంది నాకు ఫోన్లు చేయటము, కామెంట్స్లో పెట్టడం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను శ్రీమాత తరఫున ధైర్యంగా, ఉత్సాహంగా, ఒక శుభ వాతావరణంలో ఈ శుక్రవారం నుంచి చక్కగా మీరు ఖడ్గమాల స్తోత్రరత్నాన్ని చక్కగా మీరు యథావిధిగా మనం మన ఛానల్లో ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నామో దాన్ని అనుసరించి ఎటువంటి సందేహాలు లేకుండా హాయిగా పారాయణ చేసుకోండి, పూజ చేసుకోండి, హాయిగా నైవేద్యాలు పెట్టండి. ఆశీస్సులు ఇవ్వటము, అనుగ్రహం చూపించడం తప్పితే ఆగ్రహం అనేది అమ్మవారికి తెలియదు అసలుకి. అరుణాం కరుణాతరంగితాక్షిం అని మనం అమ్మవారి ధ్యాన శ్లోకంలోనే చెప్పుకుంటాం కనుక ఆవిడకి ఎప్పుడు కరుణతో కరుణ అలలులాగా పొంగేటువంటి నేత్రాలు ఉండటమే తప్ప ఆగ్రహం అనేది ఆవిడ కనుల్లో మనం ఎప్పుడు చూడం. అందుకని అందరూ కూడా నిస్సందేహంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వటానికి హాయిగా ఖడ్గమాల స్తోత్రత్వం మొదలు పెట్టండి. ఖడ్గమాలని పారాయణ చేసేవాళ్ళు పారాయణ చేయండి. కుంకుమ పూజ చేసుకోవాలనుకునేవాళ్ళు దీన్ని మన అనామిక, ఇది మధ్యమ, ఇది అనామిక, ఇది కనిష్ట అంటాము, ఇది అనామిక. ఈ బొటన వేలు అంగుష్టము దీన్ని అంటాము, అంగుష్టం ఇది అనామిక, ఈ వేలు. ఈ అంగుష్టాన్ని అనామికని ఇలా పెట్టి మీరు కుంకుమ ఈ రెండింటి మధ్యలో బంధించాలి. కుంకుమని మీరు ఈ ముద్రలో కూడా వేస్తారు. అది కురంగ ముద్ర. అంటే ఈ పూజా విధానానికండి సాధారణంగా ఈ విధమైన ఈ అనామిక వేలుతోనే అంగుష్టాన్ని పెట్టి కుంకుమ పూజ చేయాలని చెప్తారు. సో ఇది ఉత్తమోత్తమైనటువంటి ముద్ర.
దీన్ని జ్ఞాన ముద్రకి మనకి ఇలా ఉంటుంది, కురంగ ముద్రకి ఇలా ఉంటుంది, రకరకాల ముద్రలు ఉన్నాయి. కానీ కుంకుమ పూజ చేసేటప్పుడు ఈ 2 వేళ్ళని అనామికని అంగుష్టాన్ని కలిపి మనము కుంకుమ ప్రతి నామానికి అమ్మవారి మీద పడేట్లా వేయాలి. అంటే కుంకాన్ని ఇలా పట్టుకుంటారు చాలా మంది, అమ్మవారి మీద వేరు నామాలు చదివేస్తూ ఉంటారు. అవునండి, లాస్ట్లో వేస్తారు. అంటే నిజంగా 108 అష్టోత్తర శతనామాలు ఉందనుకోండి, అలా కొంతమందికి సహస్రం ఉందనుకోండి, సహస్రం అప్పుడు చేయగలుగుతారా లేదో, అన్ని చోట్ల కుంకుమ పడుతుందో లేదని కొంతమంది ఏంటంటే ఇలా పట్టుకుంటారు, కుంకాన్ని పట్టుకొని మొత్తం చదవటం పూర్తయ్యాక ఒకసారి వేస్తారు. అవునండి. అలా కాకుండా కుంకుమార్చన అనుకుని చేసేవాళ్ళు ఉంటారు కదా, 108 సార్లు కుంకుమ పడవలసిందే. ఈ ముద్రతో 108 సార్లు కుంకుమ పడవలసిందే. అది కుంకుమ పూజ. 108 సార్లు పారాయణ చేయటం వేరు నామాలు, 108 సార్లు కుంకుమార్చన చేయటం వేరు. అందుకని కుంకుమార్చన చేయదలుచుకున్నప్పుడు ప్రతి నామానికి కుంకుమ అమ్మవారి పాదాల మీద పడవలసిందే. అవునండి, కొందరు ఈ ముద్రతో తీసుకొని చదివినంతసేపు ఇలా 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 ఉంటారు, పడుతుంది. కొంచెం కుంకుమ అయినా సరే, కొంచెం కుంకుమ అంటే కుంకుమ ఒకటండి. శ్రీలక్ష్మి గారు, మీరు కొంచెం కుంకుమ అన్నా సరే అన్నారు కదా, నిజంగా చెప్తున్నానండి, అమ్మవారి మహిమ మనకి ఎక్కడో కనిపించదండి. చిటికెడు కుంకుమ తీసుకొని మనం ఇలా అంటుంటే ఆ చిటికెడు అవదండి, పడుతూనే ఉంటుంది. కరెక్ట్ అండి, ఇది అనుభవం, మీకు కూడా అనుభవం. అమ్మవారి వేళల్లో కుంకాన్ని ఎట్లా సృష్టించి పెడుతుందో మనకి. ఇట్లా మనం ఏంటి కుంకం కొంచెమే తీసుకున్నామని మనసులో మనకు ఒకసారి డౌట్ వచ్చినా చక్కగా కుంకం అలా పడుతూనే ఉంటుంది. అమ్మవారు ఎంత చక్కగా కుంకుమ పూజ మన చేతి చేయించుకుంటుందంటే, చిటికెడు కుంకం తీసుకున్నా మనం 10, 15, 20 నామాలు చెప్పిన ఆ కుంకం అలా ఉంటూనే ఉంటుంది మన వేళ్ల మధ్య. అది అమ్మవారి కృప మనకి. నిజమండి, చాలా చక్కగా అమ్మవారు కోరి భక్తుల చేత చక్కగా కుంకుమ పూజ చేయించుకుంటుంది. అందుకని 2 పద్ధతులు అండి. పారాయణ చేసేవాళ్ళు ఒక పుష్పము, ఆ పుష్పానికి కాస్త గంధము, కుంకుమ, పసుపు, అంటే గంధాన్ని నీళ్ళతో తడిపి పువ్వుని దాంట్లో ముంచి దానికి పసుపు కుంకుమ కూడా అంటించి పువ్వుని పట్టుకొని ఈ పారాయణ మొత్తం చేసేసి చివరికి అమ్మవారి పాదాల మీద ఆ పుష్పాన్ని ఉంచడం ఒక పద్ధతి. లేదు కుంకుమార్చనే చేయాలి, మేము ఖడ్గమాల చక్కగా చదువుకుంటూ మేము కుంకుమార్చన చేసుకుంటాము అన్నవాళ్ళు కుంకుమని ఇప్పుడు నేను చెప్పిన ముద్రలో అంగుష్టము, అనామిక ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇలా చేయాలి. ఇలా కుంకుమ ఈ 2 మధ్య పట్టుకొని ఇలా మనం వేస్తూనే ఉండాలి. ప్రతి నామానికి ఇలా మనం కుంకుమ అమ్మవారి పాదాల మీద పడేట్టుగా వేస్తూనే ఉండాలి. ఇలా వేసినప్పుడు ఇది కుంకుమార్చన అవుతుంది. సో ఈ 2 రకాలుగా, మొదటిగా చెప్పినదేమో పారాయణము, రెండో రకంగా చెప్పిందేమో కుంకుమార్చన. అంటే రెండిట్లకి ఒకటే ఫలం ఉంటుందా, వేరే వేరే ఫలాలు ఉంటాయి? అవి కూడా చెప్పండి. వేరే వేరే ఫలం మరి కావాలి కదా, మాకు ఫలం కావాలి కదా. వేరే వేరే మీలాంటి ఫలితాలు వేరుగా ఉంటాయి. మరి దీనికి ఫలితం ఏమిటి, ఇలా చేస్తే ఫలితం ఏంటి, అలా చేస్తే ఫలితం ఏంటి? పారాయణ చేసిన ఫలితం అండి, ఒక సంకల్పం చెప్పుకుంటాం మనం. ఒక సంకల్పం చెప్పుకొని నేను ఈ కష్టంలో ఉన్నాను, నాకు ఈ కోరిక. మేము సామాన్యమైన గృహస్థులం కదండి, మాకు ఫలితాలు కావాలి, మరి సంసారం లాగుతున్నాము, సంసారంలో అనేక ఈతిపాతలు ఉంటాయి, అందుకు అడుగుతున్నాను. కానీ వేరే భావంగా మీరు శ్రీలక్ష్మి గారు, మీరు అలాంటి భావనలు పెట్టుకోకర్లేదు. ఎందుకంటే సంసారస్తులు సంసారాన్ని ఒక స్థితికి తీసుకెళ్ళటానికి అడుగుతారు సంసారాన్ని. అలాగే ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఇంకొక స్థితికి తీసుకెళ్ళటానికి అడుగుతారు. ఎవరికైనా కోరిక ఉంటుంది, ఆ కోరిక అనేది వాళ్ళ స్థితిగతులు పట్టు. ఇదైనా కోరికే, అదైనా కోరికే. ఇప్పుడు ఒక యోగ సాధకులు ఉన్నారండి, కొంతవరకు యోగ సాధన చేస్తుంటారు. మేము ఇంకొంచెం యోగ సాధన చేసి, ఇప్పుడు చూడండి షట్చక్ర సాధనే ఉంది, ఆజ్ఞా చక్రం అనేది కనుబొమ్మల మధ్య ఉంటుందని చెప్పి ఇక్కడి వరకు వెళ్ళాలి. మన సాధనలో ఆజ్ఞాచక్రాన్ని చేరుకోవాలి, దాని తర్వాత ఇక సహస్రార చక్రమే మోక్షం అనేది మాకు లభిస్తుంది, పునర్జన్మ ఉండదు అనేటువంటి ఆశ ఉన్న యోగ సాధకులందరూ కూడా మేము ఇంకొక చక్రానికి చేరుకోవాలి, ఏదో మూలాధార చక్రం నుంచి ప్రయాణం మొదలుపెట్టి మేము ఇంకొక చక్రాన్ని చేరుకోవాలి అనేటువంటి కోరికని అమ్మవారికి వాళ్ళు నివేదిస్తారు. మీరంటే సంసారం ఉంటుంది, ఆ సంసారం సాగరం కదండి, సంసారం అది ఎప్పుడు సారం ఉంటూనే ఉంటుంది, దాంట్లో ఎంత తీసినా సారం ఊరుతూనే ఉంటుంది. సముద్రమైనా ఈదొచ్చు, సాగరమైనా ఈదొచ్చు, కానీ సంసారాన్ని ఈదలే. అందుకనే అంటే సంసారికి ఉన్న బాధలు, సంసారికి ఆధ్యాత్మికవేత్తలు ఎంతవరకు ప్రతి వాళ్ళు అంతే కదండి, ఒక్కొక్క స్టెప్ ఎక్కాలనే కదా. ఎవరిదైనా కోరిక. మన కళాకారులు ఉంటారు, వాళ్ళు గాయకులు అవ్వచ్చు,
నృత్యం చేసే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కూడా మేము ఇంకొక స్థాయికి పైకి ఎదగాలి. ఆధ్యాత్మికవేత్తలు అంతే కదండి, ఆధ్యాత్మిక పీఠాధిపతులు అవ్వాలనుకుంటారు, అవును, ఎంతో గొప్పగా ప్రతిష్ట సంపాదించుకోవాలనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళకి సాధన కోరిక. ఇంకా కొంతమంది ఏంటంటే మన సమాజంలో చక్కగా సజ్జన సాంగత్యము, సత్సంకల్పము ఉన్నవాళ్ళు ఉంటారు. అందరిలాగా వాళ్ళకి ధనం ఉంటే వాళ్ళు ఇంకొక 10 కార్లు కొనుక్కుందాం, ఇంకొక 10 మేడలు వేద్దాం అనుకోకుండా గుడి కట్టిద్దాం అనుకుంటారు. అవునండి, అలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళు కూడా మనకు చాలా మంది కనిపిస్తారండి. అవునండి, అలా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో వాళ్ళు ఒక గుడి కట్టించాలి అనుకోవటం కూడా వాళ్ళ స్థితి నుంచి పైకి ఎదగాలి. అంటే గుడి కట్టించడం అది కూడా ఒక కోరికే కదండి. కోరికే. గుడి కట్టించడం అనేది ఏమాత్రం చిన్న విషయం కాదండి. అంత విశేషం అంటారు, చాలా విశేషం అండి. ఒక్కసారి ఆలయ నిర్మాణం, రాజులు అన్ని గుళ్ళు ఎందుకు కట్టారు శ్రీలక్ష్మి గారు? అంతే కదండి. వాళ్ళు చాలా అరాచకాలు చేస్తారు రాచరికంలో, రాజులు చేయవలసి వస్తుంది. ఈ రోజు రాజకీయాలు చూస్తున్నాం కదా, ఇంత గౌరవంగా లేకపోయినా అసలు ఇప్పుడు రాజులు ఉంటారండి, దండయాత్రలు చేసినప్పుడు ఎన్నో వేల మంది సైనికులు చంపేస్తారు. ఆ పాపం అంతా పోవాలంటే ఆలయ నిర్మాణం చేయాలి. మరి ఆలయ నిర్మాణం, ఒక్క ఆలయం నిర్మిస్తే వాళ్ళకి ఎటువంటి పుణ్యరాశి పెరుగుతూ ఉంటుందంటే వాళ్ళకి అసలు పునర్జన్మే ఉండదు. అవునండి, మంగళగిరి నరసింహస్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ధర్మరాజు పేర్లు కూడా రాస్తున్నారు పలకం మీద. పంచపాండవులు కూడా లింగ ప్రతిష్టలు చేశారు, ఆలయ నిర్మాణాలు చేశారు, సరే తపస్సు అవి ఎలాగో చేశారు. అందుకని ఎవరైనా కూడానండి మోక్ష సాధన కోసం ఉన్న స్థితి నుంచి పైకి ఎదగటానికి సాధకులు, పుణ్యాత్ములు, సత్సంకల్పం ఉన్నవారు వాళ్ళందరూ కూడా రకరకాలుగా వాళ్ళ స్థితిని పెంచమని అడుగుతారు. మీరు చెప్పిన సంసారం ఉందనుకోండి, సంసారం కొంచెం కాస్త ఈ అప్పులు తీరిపోయేలా చేయి, ఏదో మా పిల్లకి మంచి సంబంధం వచ్చేలా చేయి, ఇటువంటి కోరికలు కూడా ఉంటాయి. అందుకని కోరికలు లేకుండా ఖడ్గమాల స్తోత్రరత్నాన్ని చదవమని నేను చెప్పను. కోరికలతోనే చెయ్యండి. మీ కోరిక చక్కగా అమ్మవారికి నివేదించుకోండి. అందుకనే అవన్నీ ఇచ్చింది. మనం ఇలా తరించండి, మీరు ఇలా సుఖపడండి అని అనేసి. అసలు శ్రీలక్ష్మి గారు మొట్టమొదట మనం మనసు విప్పవలసింది అమ్మవారి దగ్గరేనండి. ఆవిడ అన్ని ఆవిడ రహస్యాతి రహస్యం కదా. ఆవిడ లలితా సహస్రనామాలే రహస్యనామాలు. ఆవిడ పరాపర రహస్య, అతి రహస్య, రహస్య 3 స్థానాలు ఆవిడకి. మన దీంట్లో వచ్చేప్పుడు ఖడ్గమాలలో యోగిని దేవతలు వస్తూ ఉంటారు. ఖడ్గమాలలో ఆ యోగిని దేవతలు వచ్చినప్పుడు కొన్ని నామాలకి రహస్య యోగిన్యై నమః. అవునండి, చాలా పేర్లు వచ్చినాయి. తర్వాత కొన్ని నామాలు మళ్ళీ వస్తాయి, అవన్నీ మనం వివరంగా తర్వాత చెప్ప. అతి రహస్య యోగిన్యై నమః అని వస్తుంది. తర్వాత ఇంకొక మహా అద్భుతమైన నామం వస్తుంది, అవన్నీ మన ప్రేక్షకులకు సస్పెన్స్, మళ్ళీ చెప్పుకుంటాం మనం. అది పరాపర రహస్య యోగిన్యై నమః. అందుకని అన్ని రహస్యాలు అనేది అమ్మవారు, పరాపర రహస్యాలు కూడా అలా తన గర్భంలో నిముడ్చుకున్నటువంటి అమ్మవారికి మనం ఏది చెప్పినా బయటికి వెళ్ళదు. చివరికి తల్లికి భర్తకి చెప్పుకున్నా కూడా బయటకు వెళ్ళిపోతాయి ఈ రోజుల్లో. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి అంటారు, ఇట్లా మా అమ్మాయి కష్టం అవుతుందని ఎవరితోనో పక్క వాళ్ళతోనే ఇస్తారు. అదే పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఇప్పుడు అండి అమ్మవారి శక్తి స్వరూపంలో ఆడవారి స్త్రీలు అనుకోవాలి. మనం కూడా ఎన్నో రహస్యాన్ని కడుపులో పెట్టుకుంటాం కదండి. అన్ని అందరి దగ్గర వ్యక్తపరచం కదా. మనది అంటూ పర్సనల్ ఉంటుంది కదండి లైఫ్. కొన్ని రహస్యాలను మనం రహస్యంగానే ఉంచుకుంటాం, గుప్త రహస్యాలుగానే ఉంటాయి, గుప్త రహస్యాలుగానే ఉంటాయి. మీరేంటండి అమ్మవారి శక్తి రూపిణి అంటే నాకు చక్కటి శ్లోకం గుర్తొచ్చింది. మన అమ్మవారి మీద సర్వేసి సర్వస్వరూపే సర్వశక్తి సమన్వితే. ఏంటి? సర్వేసి సర్వస్వరూపే సర్వస్వరూపే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్తాహి నో దేహి భయేభ్యస్తాహి నో దేవి దుర్గాదేవి నమోస్తుతే. అందుకని అమ్మవారు సర్వస్వరూపి, సర్వశక్తి సమన్వితే. అమ్మవారికి సమస్త శక్తులు ఉన్నాయి. సర్వేసి అన్ని చోట్ల ఆవిడే ఉంది, అందరికీ ఈశ్వరాలు ఆవిడే. సో సర్వేసి సర్వస్వరూపే సర్వశక్తి సమన్వితే అయినటువంటి అమ్మవారిని ఎప్పుడైతే మనం మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్ముతూ ఆవిడకి మన ఆవేదన అంతా చెప్పుకుంటామో ఆవిడ విని తీరుతుందండి. విని తీరుతుంది. మన వేదన అమ్మవారికి ముందర చెప్పుకుంటే అది ఎక్కడికి బయటికి వెళ్ళదు, ఆవిడ మనసులోనే ఉంటుంది. ఆవిడ మన వేదనని తప్పనిసరిగా మన ముందు అసలుకి ఎంత శాంత స్వభావంగా చేస్తుందో మనం ఆకలింపు చేసుకునేలా, అర్థం చేసుకునేలా, ఆ పరిస్థితిని తట్టుకునే సామర్థ్యాన్ని మనకిచ్చి మెల్లిగా మన కోరిక తీరుస్తుంది.
ఇవాళ అమ్మవారికి నివేదన చేసుకొని రేపే నా కోరిక తీరలేదనేటువంటి స్వభావం ఉండకూడదు. అమ్మవారికి నివేదన చేసిన తర్వాత మనకు ఒక ధీమా వస్తుంది, మన అమ్మకి చెప్పేసాం కదా, పూజ చేసామంటే ఎంతో ఆ రోజు ఆనందంగా పండగలాగా ఉంటుంది. మంచి పూలు పళ్ళు కొబ్బరికాయలు అన్ని తెచ్చుకొని నైవేద్యం చేసుకొని ఒక శుక్రవారం పూట మంగళవారం పూట పూజ చేసుకుంటే ఆ రోజు నిజంగా పండగే అనిపిస్తుంది. పండగను మనకి రోజంతా ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే లలితా సహస్రం చదివి బయటికి వెళ్తే ఏమిటో రోజంతా ధీమాగా ధైర్యంగా, ఎక్కడికి వెళ్ళినా ఈ పని అవదేమో, ఇది ఏమిటో ఇలా వచ్చామేంటి, ఇటువంటి సందేహాలు చికాకులు కూడా మనకు ఉండవు. ఇక్కడ చాలా ధైర్యంగా ఉంటుంది, రోజంతా ఉత్సాహంగా ధైర్యంగా ఉంటుంది. అందుకని అమ్మవారికి మనము ఒకటి నివేదన చేసుకుంటే మన అంతరాత్మలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఆవిడ తప్పనిసరిగా వింటుంది, అన్నిటినీ కూడా మన కోరికలన్నీ కూడా తీరుస్తుంది. ఇప్పుడు మీరు అడిగారు కదా, సంకల్పం చెప్పుకొని పారాయణ చేస్తే ఏమిటి, కుంకుమ పూజ చేస్తే ఏమిటి. ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకొని అమ్మవారి నామాలు శ్రద్ధగా ఖడ్గమాలలో మీరు ధ్యాన శ్లోకం నుంచి మొదలు పెట్టండి. చక్కగా ఆ ధ్యాన శ్లోకం హ్రీంకారాసన గర్భితానలసికాం అని మొదలవుతుంది. ఆ శ్లోకం అంతా మనం తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాము. ఆ శ్లోకం అర్థం కూడా చెప్పుకుందాము. అమ్మవారి హ్రీంకారాసనం మీద ఎందుకు కూర్చుంది, ఏమిటి అసలు ఆసనం ఏంటన్నది, ఆసనం అన్నది ఏమిటి, గర్భితానలసికాం, ఆవిడ శిఖ చేత గర్భిత అయి ఉంది, ఏమిటిదంతా అనే ఈ రహస్యాలన్నీ కూడా ఖడ్గమాలలో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మనం ఇవన్నీ కూడా పంచుకుందాం శ్రీలక్ష్మి గారు. ఇవన్నీ చెప్పుకుంటూ మనం పారాయణ చేస్తే ఉన్నటువంటి ఫలితాలు ఏంటంటే, మన మనస్సులో ఏ కోరిక ఉందో తప్పకుండా తీరుతుందండి. కుంకుమార్చన చేసినట్టయితే ఏంటని కూడా మీరు అడిగారు. మనము ఈ ముద్రతో కుంకుమార్చన చేసినప్పుడు ప్రతి కుంకుమ ఇవి రేఖలు కూడా అమ్మవారి పాదాల మీద పడ్డప్పుడు ఆ స్త్రీలకండి, అంటే ఇది ఈ కాలం వాళ్ళకి అతిశయోక్తిగా ఉండొచ్చు, సుమంగళిత్వము, సౌభాగ్యము, మంగళప్రదమైనటువంటి వివాహ జీవితము ఉండి మనం సుఖంగా జీవితం గడపాలి అనుకునేటువంటి స్త్రీలందరికీ కూడా సౌభాగ్యం అనేది వారు జీవించినంత కాలం ఉంటుందండి. ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉందండి, కావాల్సిందే ఉంది. మన భారతీయ సంప్రదాయ ప్రకారం చక్కటి కుంకుమ బొట్టు పెట్టుకొని జీవించినంత కాలము హాయిగా అమ్మవారి పాదాలను పూజిస్తూ ఉంటే కుంకుమతో అంతకన్నా కావాల్సింది మనకేముంటుంది. మా అమ్మమ్మ అనేవారండి, ఓ ధనం ఉంది అష్టైశ్వర్యాలు ఉన్నాయని కాదు, అనుకూలమైన దాంపత్యం ఎక్కడున్నదో అదే నిజమైన సంసారం అనేవాళ్ళు. కార్లు మేడలు ఎన్నెన్నో ఉండొచ్చు, కానీ అనుకూలమైన దాంపత్యం ఉన్నదే సంసారం అన్నట్టు మీరు మంచి పాయింట్ కూడా అందించారు. ఈ కుంకుమ పూజ చేసుకున్న వారికి సౌభాగ్యం అనేది జీవితాంతం ఉండటమే కాదండి, అన్యోన్య దాంపత్యం. అమ్మవారు ఆ కుంకుమ పూజలో మనకి చూపించేటువంటి మహిమలు ఎలా ఉంటాయంటే, భర్త అనుకూలంగా ఉండటం, సౌభాగ్యవతిగా జీవించటం, చక్కగా ఇవాళ రోజున మనకి పిల్లలు కూడా అనుకూలంగా ఉండవలసిన పరిస్థితి చాలా ఉంది తల్లిదండ్రులకి. అసలు భర్త అనుకూలం కన్నా కూడా పిల్లల అనుకూలం ఒక పెద్ద సమస్య, ప్రపంచంలో సమస్య అయిపోయింది. ఆ సమస్యలు కూడా తీరుతాయంటారా? ఆ సమస్యలు కూడా తీరుతాయండి. కుంకుమ పూజతో ఉండేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే, అసలు ఒక స్త్రీ చక్కగా కుంకుమ పూజ చేసింది అంటే ఆ పడ్డ ప్రతి కుంకుమ రేఖ కూడా ఆవిడకి ఒక స్త్రీగా పరిపూర్ణ జీవితాన్ని సాధించడానికి ఏమేమి అవసరమో అన్నిటినీ ఆ అమ్మవారు మనకిస్తుంది, దాంట్లో సందేహం లేదు, అన్నిటినీ ప్రసాదిస్తుంది. సో మనం ఖడ్గమాల విశేషాలండి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొంచెం అంటే ఆకర్షణీయమైనవి అనేకం ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. మనం ఏరుకున్నంత అన్నట్టు ఏరుకోవటం కూడా కాదండి, అదేదో అగాధమ జలనిధిలోన ఆణిముత్యములు ఉన్నవి అన్నట్టు అది అగాధం. ఎన్ని ఏరుకుంటే అన్ని ఆణిముత్యాలు వస్తూనే ఉంటాయి. మనకి ఏరుకోవటానికి జీవితం సరిపోదండి శ్రీలక్ష్మి గారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంతే. అలా అద్భుతమైన అనంతమైన ఫలితాలను అందించే ఖడ్గమాల రహస్యాలని మళ్ళీ మరో ఎపిసోడ్లో మేము చేసుకుంటానికి ఎప్పుడు చెప్తారా, ఎప్పుడు మేము చేసుకుందామా అన్న ఆతృతో ఉన్నాం. నాకు కూడా అంతే ఉత్సాహంగా ఉందండి చెప్పాలని. మరో ఎపిసోడ్లో ఖడ్గమాల రహస్యాలన్నింటినీ మనం తెలుసుకుందాము, చక్కటి పూజలు చేసుకుందాము, మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గారు, ఈరోజు మన పుణ్యగ్రంథము ఎవరింటికి వెళ్తుంది అన్నది మన కంప్యూటర్ మాత ఏం చెప్పారో చెప్పండి. అలాగేనండి, కంప్యూటర్ తీసిన ప్రకారం లక్ష్మీ ప్రసన్న గుంటిపల్లి నుంచి లక్ష్మీ ప్రసన్న గారు మీరు రాసిన కామెంటు
మీరు చేసిన అంటే మీరు లైక్ చేసిన విధానం కానీ సబ్స్క్రైబ్ చేసిన విధానం కానీ మా కంప్యూటర్ సిస్టమ్ మిమ్మల్ని సెలెక్ట్ చేసింది. మీరు అభినందనీయులు. త్వరలోనే మీకు ఈ పుణ్య గ్రంథం మీ ఇంటికి చేరుకుంటుంది. పుస్తకం కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ లైక్ చేసి కామెంట్ రాసి, కామెంట్ పక్కన మీ పేరు ఊరి పేరు కూడా తప్పకుండా వ్రాయాలి. ఇవి అందరూ రాసినప్పుడే subscribe మన చేయాలి. కంప్యూటర్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. లక్ష్మీ ప్రసన్న గారు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు రాసి పంపించండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం అందిస్తారు. శ్రీమాత్రే నమః.